గురువుగారు మీవి కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు బ్రహ్మోత్సవాల గురించి చెప్తుంటారు. హ్మ్. సంవత్సరంలో 12 ఉన్నాయని చెప్పి. అవును. నిజంగా 12 ఉన్నాయా గురువుగారు? నిస్సంకోచంగా ఉన్నాయి. హ్మ్. ఫిబ్రవరి 1వ తారీఖున సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవం. ఆహా! అది మొట్టమొదటి బ్రహ్మోత్సవం. హ్మ్. మీరు జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఈ 12 మాసాల్లో 12 బ్రహ్మోత్సవాలు వచ్చేస్తాయి నెల నెలాను. హుహు. జనవరి, ఫిబ్రవరిలో ఒకటొస్తుంది. హ్మ్. ఫిబ్రవరి, మార్చిలో ఒకటొచ్చేస్తూ ఉంటుంది. మార్చి, ఏప్రిల్‌లో ఒకటొచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు రేపు రాబోయేటటువంటి బ్రహ్మోత్సవం పేరేమిటంటే తైపూస బ్రహ్మోత్సవం. ఓకే. తైపూస తైపూస. హ్మ్. బ్రహ్మోత్సవం. దీన్ని కొంచెం మనం సంధి విడదీస్తే హ్మ్. తాయి పాశం అని వస్తుంది. హ్మ్. పాశం అంటే మీకు తెలుసు హ్మ్. మమత. బిడ్డ మీద మనకు చూపించే మమకారం. హ్మ్. తల్లి పేగు కదిలిపోతూ ఉంటుంది. బిడ్డ హ్మ్. అన్నం తినలేదంటే కదిలిపోతుంది. హ్మ్. వాడు పడిపోయాడంటే తల్లి తల్లడిల్లిపోతుంది. హ్మ్. ఒక గంట ఇంకా రాలేదంటే తల్లి తల్లడిల్లిపోతుంది. ఏంటి పిల్లాడు ఇంకా రాలేదు. అదేంటంటారు దాని పేరు పాశం అన్నమాట. హ్మ్. హ్మ్. ఈగ వాలితే చూడలేదు. అది అవును. పాశం. తాయి అంటే తల్లి అన్నమాట. హుహు. తాయి పాశం అదే తైపూసం. ఓహో! అర్థమవుతుందా? ఆ! ఆ! ఇక్కడ పూసం అంటే ఇంకో అర్థం చెప్పనా? హ్మ్. హ్మ్. పుష్యమి నక్షత్రం అని పేరు. పూసం ఓహో! నక్షత్రం అని అంటారనమాట. హ్మ్. హ్మ్. ఇది నిజానికేంటంటే ఇది పూసం. హ్మ్. తై పూసం. తై అంటే పుష్యమాసం. ఓకే. ఓకే. ఇప్పుడు ఏనన్నా? హ్మ్. హ్మ్. అంటే మనకి వాళ్ళకి మాసం 15 రోజులు వ్యవధి. అటు ఇటు మారతాయి. ఇటు హ్మ్. అమావాస్య, అటు పున్నమి. హుహు. మనం అమావాస్య నుంచి అమావాస్యకి లెక్కెట్టుకుంటాం మాసం. అవును. అక్కడ పున్నమి నుంచి పున్నమికి లెక్కెడతారు. అంటే ఓకే. మనదిక్కడ చాంద్రమానం, హ్మ్. వాళ్ళది సౌరమానం. మనం హ్మ్. చంద్రుడిని ప్రతిపాదనగా చేసుకొని మనం మాసం లెక్కెడతాం. వాళ్ళు సూర్యుడిని ప్రతిపాదనగా చేసుకొని సౌరమానం చేస్తారు. 15 రోజులు అటు ఇటు తేడా అంతే. హ్మ్. ఇది అక్కడ వాళ్ళకి ఈ పుష్యమాసం నడుస్తోంది. మనకు మాఘమాసం వచ్చేసింది. కానీ అక్కడ పుష్యమాసం నడుస్తుంది. కాబట్టి ఇది తైపూసం, పుష్యమాసం, పుష్యమి నక్షత్రాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జరిగే పెద్ద బ్రహ్మోత్సవమే ఈ తైపూసం. ఓకే. ఈ తైపూస బ్రహ్మోత్సవం ఏడాదికి 12 బ్రహ్మోత్సవాల వరుసలో ఇది మొట్టమొదటిది. ఇది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వస్తుంది. హ్మ్. దీనికి కావళ్ళు వేసుకుంటారు. అంటే హ్మ్. ఇందులో ఉండేటటువంటి ఉద్దేశ్యం ఏంటంటే, కుమార సంభవం జరిగినప్పుడు హ్మ్. పార్వతీ పరమేశ్వరుల మధ్యన ఏకాంత క్రీడ జరుగుతోంది. హ్మ్. ఈ దేవతలందరికీ వాళ్ళు ఏమంచారంటే, మేము క్రీడలో ఉన్నాం. హ్మ్. లోక కళ్యాణ క్రీడలో ఉన్నాం. హ్మ్. మమ్మల్ని అంతరాయం చేయొద్దు. హ్మ్. మేము ఎప్పుడు కుమార సంభవం జరుగుతుందో అప్పుడు మేము వస్తాం హ్మ్. అని చెప్తారు. దేవతలు కొన్ని కొన్ని సందర్భాల్లో రాక్షసుల యొక్క ఆగడాలు తట్టుకోలేక ఆహాకారాలు పెట్టడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వరుడు అమ్మ గర్భంలో చేరకుండా హ్మ్. ఈశ్వరుడు యొక్క రేతస్సు అమ్మవారి గర్భంలో పడకుండా నేల మీద జారిపోతుంది. అదే స్కందుడు. ఆ తర్వాత కథాంశంలో తర్వాత వెళ్ళిన తర్వాత అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది, కుమార నువ్వు ఈశ్వరుడికి జన్మించావు. శివమిల్లామల్ శక్తి ఇల్లే, శక్తి ఇల్లామల్ శివమిల్లే. హ్మ్. కానీ నువ్వు ఈ రోజున స్కందుడిగా ఆవిర్భవించబడ్డావంటే కారణం నేను కూడా ఉన్నాను కదా! హ్మ్. నాకెందుకు ఈ మాతృత్వాన్ని దూరం చేశావు? హ్మ్. అని అమ్మ బాధపడుతున్నప్పుడు, అమ్మా బాధపడకమ్మా ఇదంతా విధి. ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరగాలో అది విధి అనమాట. హ్మ్. విధి ప్రకారమే జరిగింది. నువ్వు లేకుండా నేనెక్కడుంటానమ్మా? కాస్త ఓపిక పట్టమ్మా. ఒక పని చెయ్యి. నువ్వు 36,000 యుగాలు తపస్సు చేస్తూ ఉండు. ఒక సందర్భం వచ్చినప్పుడు నీ అంశంతా నేనే తీసేసుకుంటా. ఈశ్వరాంశ నేను ఎలాగో ఉన్నాను కదా! ఇంక నీ అంశే కదా నాకు కలవాలి. అప్పుడు కదా నేను శివకుమారుడిని అనేటటువంటి పేరు తెచ్చుకుంటాను. శక్తిపుత్రుడిననే పేరు తెచ్చుకుంటాను కదా! కాబట్టి నువ్వు ఆ పని చేస్తూ ఉండమ్మా. నేను సందర్భం వచ్చినప్పుడు నీ శక్తి అంతా నాకే ఇచ్చేద్ది గానీ, అప్పుడు నువ్వు నీ కుమారుడుగానే నేను కీర్తించబడతాను అని అనగానే, సంతోషంతో అమ్మ షిక్కల్ అనేటటువంటి ఊరు వెళుతుంది. గ్రామానికి వెళుతుంది. షిక్కల్. హ్మ్. మీకెక్కడుందంటే తంజావూరు, నాగపట్టణం దారిలో వెళుతుంటే అదొక చిన్న కుగ్రామం అనమాట. ఆ కుగ్రామంలో అమ్మ షిక్కల్. అమ్మ పేరు అక్కడ పర్వతవర్ధిని. హ్మ్. అమ్మ అక్కడ తపస్సు చేస్తోందనమాట. కొన్ని సంవత్సరాలు అయిపోయాయి. అయిపోయింది. అమ్మ తపస్సు చేస్తోంది. పిల్లాడొస్తాడు, నన్ను పిలుస్తాడు, నన్ను తీసుకొని నా అంశం తనలో కలిపేసుకుంటాడన్న ఆదుర్ద. తల్లి ఎదురు చూసేదేంటంటే, కొడుకెప్పుడొస్తాడా? నన్నెక్కడ దగ్గర తీసుకుంటాడా? అమ్మా అని ఎప్పుడు పిలుస్తాడా? అని ఎదురు చూసే పిచ్చి తల్లి. అంతే కదండీ! అంతకుమించి ఇంకేం అంతే. కోరుకోదు కదా! ఈ తల్లి కూడా అంతే. అప్పుడు తారకాసురుడు ఏం చేశాడంటే ఆహ్, ఈశ్వరుడి దగ్గర ఒక వరం అడుగుతాడనమాట. నేను హ్మ్. నీ కుమారుడి చేత మాత్రమే నీకు
నీకు సంభవించిన కుమారుడి చేత మాత్రమే నాకు మరణం పొందాలని. మళ్ళీ ఎందుకైనా మంచిది మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఈశ్వరుడి అంశంలో ఒక అంశాన్ని తీసుకొచ్చి తన మెడలో కంఠంలో బందీగా చేసేసుకున్నాడు. హ్మ్. తారకాసురుడు ప్రాణాలన్నీ ఎక్కడ పెట్టాడు? హ్మ్. ఈశ్వరుడి దగ్గర ఉన్న తత్వంలో తీసుకుని, పంచతత్వాల్లో ఒక తత్వాన్ని తీసుకుని మెడలో కట్టేసుకుని ఈశ్వరుడిలో పెట్టేశాడు ప్రాణాలన్నీ తారకాసురుడిని. హ్మ్. తారకాసురుడి ప్రాణాలన్నీ కూడా తన మెడలో ఉన్న కంఠంలో ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు తారకాసుని చంపాలంటే ఎక్కడ చంపాలి? శివుడిని చంపాలి. శివుడు కంఠంలో ఉన్నాడు. శివుడి మీద అస్త్రం వేయగలిగేటటువంటి సాహసం ఎవరికైనా ఉందా? లేదు. కాబట్టి ఇతను చిరంజీవిగా బతికేయచ్చు. ఈ నాగడాలు ఎన్నైనా చేసేయచ్చు. అవును. తన ప్రాణాలన్నీ ఇక్కడ పడంగా పెట్టాడు. ఈశ్వరుడు తథాస్తు అనేశాడు. హ్మ్. అప్పుడు కొద్ది రోజులు కొన్నాళ్ల తర్వాత దేవతలందరూ ఆహాకారాలు పెట్టి, మురుగా దీనికి ఎలాగైనా నువ్వు తార్కాణం చూపించకపోతే లోకమంతా అల్లకల్లోలం అయిపోతుంది. దీనికి ఏమిటి ఉపశమనం అడిగి చెబుతానని చెప్పి అప్పుడు కొన్ని 36,000 యుగాల తపస్సు చేసిన తర్వాత మురుగరు వెళ్ళి సిక్కలెడతారు. హ్మ్. అమ్మ తపస్సు చేసుకుంటూ కూర్చుంటుంది. అమ్మా అంటాడు. అంటే అమ్మా అనగానే అమ్మ ఒక్కసారి ఉలిక్కుపడి లేచి, కుమారా వచ్చావా నాయనా, నా బిడ్డ వచ్చాడు, నా బాబు వచ్చాడని అమ్మ దగ్గరకు తీసుకుని, దా నాన్న నీకోసమే చూస్తున్నానంటే, అవునమ్మా నేను నీకోసం వచ్చాను. అమ్మా నువ్వు నా దగ్గరకు నువ్వొచ్చి నీ శక్తిని ఇవ్వడం తప్పు కదమ్మా. నేనే నీ దగ్గరికి రావాలమ్మా, అందుకే నీ దగ్గరికి వచ్చాను నేను. నీ శక్తి అంతా నాకు ఇయ్యమ్మా. ఇచ్చేస్తాను నాయనా. ఇదిగో నువ్వు వస్తావో తపస్సు చేస్తే నీ కోసం తపస్సు చేస్తూ ఒక ఆయుధాన్ని తయారు చేశాను. దీని పేరు వేల్, శక్తివేల్. ఇది నీకు ఇస్తున్నాను, ఇది తీసుకో, దీంతో నువ్వు జయాన్ని సాధించు అని చెప్పి అమ్మ మురుగరికి తన తపస్సునంతా కూడా ఒక శక్తి శూలాయుధముగా చేసి మురుగరికి ఇస్తుందన్నమాట. అప్పుడు ఆయన వేలు పుచ్చుకుంటాడు. పుచ్చుకుని అమ్మ ఇచ్చిందని చిన్నపిల్లాడు కదా, ఆ బొమ్మ తెచ్చిన అటు ఇటు వయ్యారంగా ఆడుతూ ఉంటాడనమాట. శృంగార వేలవా, శృంగార వేలం అంటే ఎంత ముద్దుగా ఉన్నవరా నాయన అని అండం అనమాట. శృంగార వేలం ఎక్కడిచ్చిందమ్మా? సిక్కల్ అనేటటువంటి గ్రామంలో ఇచ్చింది. సిక్కల్ అనేటటువంటి పదానికి అసలైన నిర్వచనం ఏంటంటే చిక్కులను తొలగించేటటువంటిది అని. తారకాసురుడు లోకానికి చిక్కులు ఇచ్చేవాడు కదా, అసలు వాణ్ణి సంహరించడం కోసం తయారవుతున్న వేలు కనుక సిక్కల్ శృంగార వేలవన్ అనేటటువంటి పేరు వచ్చింది అనమాట. తమిళలో వేల్గణ్ణి అమ్మన్ అని చెప్పి అమ్మకి పేరు వచ్చింది. వేల్గణ్యం అంటే వేలు ఇచ్చినటువంటి తల్లి. అప్పుడు అంటాడు, అమ్మా నేను వెళ్ళనా అంటాడు. వెళ్ళిపోతావా నాయనా? ఈ శూలం ఇచ్చుకుని ఏం చేస్తావు నాయనా అని అడిగితే, అమ్మా నీకు ఒక విషయం చెప్పాలి. తారకాసురుని చంపాలంటే ఈశ్వరుని చంపాలమ్మా. ఈశ్వరుడి మీద నీకు చెప్పకుండా, నిన్ను నా అధీనంలోకి తీసుకోకుండా, నువ్వు నా వశం అవ్వకుండా నేను ఈశ్వరుడి మీద అస్త్రం వేస్తే ప్రయోజనం లేదు కదమ్మా. నీవు కూడా నాకు వశమైతే నేను సాధించగలను. తీరా వేసి తండ్రి గారి మీద అస్త్రం వేసేంత వాడివా నువ్వు అని అడిగితే నేనేం చెప్పాలమ్మా అంటే, నాయనా ఏమీ భయపడవద్దు, నీ తండ్రి గారి మీద అస్త్రం వేసాయి, నేను చూసుకుంటా. ఓరి పిచ్చివాడా, నేను సర్వమంగళాంబికన్ రా. ఆనాడు హాలాహలం తాగుతుంటే మీ నాన్న ఒక్కసారి నాకేసి ఇలా చూశారు. నేనన్నాను, ఏమిటో అలా ఆలోచిస్తారు, కానివ్వండి నేను చూసుకుంటాను కదా అని అన్నాను. నా మాంగళ్య రక్షణ నాకు తెలియదు, తెలుసు కదా. అంత ధైర్యంలోనే మీ నాన్నని విషయం తాగమన్నాను నేను. ఇప్పుడు ఈ రోజున నా వరాల మూట, నా కన్న తండ్రి ఈ రోజున తండ్రి మీద అస్త్రాన్ని వేసి లోకాన్ని కాపాడుతాడంటే తండ్రిని కాపాడుకోలేనా, బిడ్డను రక్షించుకోలేనా? బ్రహ్మహత్య మహాపాతక దోషకం లేకుండా నిన్ను చూసుకుంటాను నాన్న, నా మాంగళ్యాన్ని నేను రక్షించుకుంటాను, నీకెందుకర్రా, నేను ఉన్నాను కానీ నీ పని నువ్వు కానీ అంది. అని ఉండు ఎందుకైనా మంచిది, చిన్నపిల్లాడివి, శూలంతో నీకు ఆ శక్తి ఏం సరిపోతుంది, నేను ఇలా ఐక్యమైపోయినా నీకు ఇంకెప్పుడు శక్తి తగ్గదు అని అమ్మవారు మొత్తం ఇల్లులోకి వచ్చేస్తుంది అనమాట. శూలము ఇచ్చేసింది, తాను ఐక్యమైపోయింది. మీరు ఇప్పటికీ మురుగరుడియ ముఖం చూడండి, ఆయన రూపం చూడండి, ముమ్మూర్తుల తల్లిని పోలి ఉంటాడు ఆయన. అప్పటి నుంచి ఆయనకి శక్తి శూలధరాయ నమః అని పేరు వచ్చింది. పార్వతీపుత్ర 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 పళని ఆండవా
సెంధిల్ వేళ సెంధిల్ వేళ వేళ శూర సంహార ఆ ఇక్కడి నుంచి లాగా శూరసంహారం చేయనైనా అని చెప్పి అమ్మ శక్తిశూలాయుధాన్ని ఇచ్చేస్తుంది. ఆ ఇచ్చినప్పుడు ఆ అమ్మ చేతిలో ఉన్న ఆయుధమే వెట్రివేల్ మురుగన్. వెట్రి అంటే విజయం. మనం ఇప్పుడు ఇందాక మొట్టమొదటి ప్రారంభంలోనే వెట్రివేలు మురుగనకు అరోహర అని చెప్పి స్వామిని స్తుతించాం కదా నాన్న. ఆ వెట్రి అంటే విజయం అన్నమాట. వేలంటే చేతిలో ఉన్న ఆయుధం. తిరుగులేని ఆయుధాన్ని చేతపుచ్చుకున్న మురుగా అరోహరయ్యా. అరోహర అంటే కనుక హరి అంటే హరో అంటే ఈశ్వరుడు, హర అంటే విష్ణుమూర్తి. శివుడికి విష్ణుమూర్తికి అనుసంధానమైన నీకు తిరిగేదయ్యా. నీ దగ్గర ఉన్న విజయం అంతా మాకే కదయ్యా అని అండమే వెట్రివేలు మురుగనకు అరోహర. ఇంకెక్కడి నుంచి ఏం చేస్తారంటే అన్నట్టు చెప్పడం మీకు పంచారామ క్షేత్రాలు పేరు విన్నారు కదా. మనకి తూర్పు పశ్చిమ గోదావరి వైపు కదా ఉంటది 5 గురుగారు. క్షేత్రాలు ఉన్నాయి, మీరు విన్నారు అవునవును. కదా. ఈ సందర్భంలోనే పంచారామ క్షేత్రాలు ఏర్పడ్డాయి. మ్హూ. ఈ తారకాసురుడు వధ కోసం ఇచ్చినటువంటి ఈ ఆయుధంతోనే వచ్చాయన్నమాట. మ్హూ. ఇప్పుడు ఇది చెప్పనివ్వండి. అప్పుడు ఆయుధం ఇచ్చేసింది కదా. అప్పుడు ఏం చేసింది, కుమారుల్లో ఐక్యమైపోతూ అష్టదిక్పాలకులారా మీరు ఇలా రండి అంది అమ్మవారు. అష్టదిక్పాలకులు అందరూ వచ్చారు. నా కుమారుడు మ్మ్. తారకాసురుడిని చంపబోతున్నాడు. తారకాసురుడిని చంపాలంటే ఈశ్వరుడి మీద, ఈశ్వరుని పణంగా పెట్టుకున్న ఆ యొక్క శక్తి మీద అస్త్రం వేస్తాడు. ఆ యొక్క అస్త్రం, ఆ మొక్కలు ఎన్నైతే అవుతాయో, మ్మ్. మెడలో కట్టుకున్న ఆ రుద్రాక్ష, ఆ మొక్కలు ఎన్నైతే అవుతాయో అన్ని మొక్కలు కూడా వెంటనే ఈశ్వరుడు మరణించట అన్న మాట రాకుండా ఈశ్వరుడు అమరుడు అన్న పదం రావాలి. మ్మ్. ఈశ్వరుడు అక్కడ అస్త్రం వేశాడు. మ్మ్. తారకాసుర మెడలో ఆ కంఠంలో ఇది ఉంది, బందీగా ఉన్నాడు ఈశ్వరుడు. కింద పడిపోయాడంటే మరణుడు. మ్మ్. కానీ కింద పడకుండా ప్రతిష్ఠ అయిపోవాలి, ప్రాణ ప్రతిష్ఠ. అప్పుడు అమరుడు, అవును. అని మరణము లేనివాడు. ఇది రావాలి, ఇది రాకపోతే కుదరదు. లేదా నేను సర్వమంగళాంబిక నమ్మను, మ్మ్. వాడు జగద్రక్షకుడు కాడు. కాబట్టి అదంతా కుదరదు. ఈ పని మీరు చేయాలనగానే అష్టదిక్పాలకులకి ఎక్కడికి వాళ్ళు అక్కడికి స్తంభించిపోయి, అయ్యి బాబోయ్ ఇంకేమైనా ఉందా జగజ్జన్య శాసనం అని చెప్పి కళ్ళు విప్పారు అలా చూస్తూ కూర్చున్నారు. వేసానైనా అని అన్నాను కానీ అంద అమ్మవారు ఒక్క వేటు వేసేశాడు. 5 ముక్కలు అయ్యాయి. 5 ముక్కలే పంచారామ క్షేత్రాలు. ఓకే, పంచరామ క్షేత్రాలు. ఆ 5 పంచారామ క్షేత్రాలు అన్న ఆ సందర్భంగానే పంచ అమర క్షేత్రాలు. వాటిలో పంచారామాల మ్మ్. సంధి కలిసిపోయింది. మ్మ్. పంచారామ ఓకే. విడదీస్తే పంచ అమర క్షేత్రాలు. మ్మ్. మ్మ్. ఏమ్మా, మ్మ్. అమరం మరణం లేనటువంటి క్షేత్రాలు 5. మ్మ్. ఈ పంచారామ క్షేత్రాలు ఇవి. మ్మ్. అక్కడ 6 క్షేత్రాలు అవి. మ్మ్. ఈ విధంగా ఆ ఉత్సవమే ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి తైపూస బ్రహ్మోత్సవం. ఇప్పుడు చెప్పండి, పురాణంలో ఇంత స్కాంద పురాణం మీకు ఒకలాగా నాకు ఒకలాగా చెప్పదు, అందరికీ ఒకలాగే చెబుతుంది. మ్మ్. మరి ఇంత ఉవ్వెత్తున జరుగుతున్న తమిళనాడులో జరుగుతున్న తైపూస బ్రహ్మోత్సవం మన తెలుగునాట కూడా చేసుకుంటే బాగుంటుంది కదా. అవును, ఖచ్చితంగా. ఈ తరానికి అందితే మ్మ్. వైభవం పెరుగుతుంది కదా. మనందరం అది మిస్ అయిపోతున్నాం, దాని గురించి అవగాహన లేక. లేదు, మ్మ్. అవగాహన, భక్తి లేక కాదు, భక్తి అపారంగా ఉంది, అవగాహన లేక. అవగాహన లేదు. మ్మ్. అవగాహన కోసమే నేను ఈ పాటలు పడుతున్నాను. ఖచ్చితంగా చాలా మంచి విషయం గురుగారు. మీరు నాకు నిజంగా చెప్పాలంటే ఈ రోజు నాకు చాలా షూట్ కొంచెం హడావిడిగా ఉన్నాను నేను. మ్మ్. వారు చెప్పారు నాకు, మ్మ్. ఏమండి ఇంటర్వ్యూ అని. పాపం చాలా ఏడాదిన్నర నుంచి ఇంచుమించుగా జరుగుతుంది. మొన్న కూడా నాకు ఫోన్ చేశారు, ఇలాగ ఉత్సవం హడావుండండి. కాదు, ఈ ఉత్సవం గురించైనా చెప్పాలి అని కుదుర్చుకుని ఈ ఉత్సవం ద్వారా, ఈ మీ ఛానల్ ద్వారా, మ్మ్. ఇట్స్ యూ అనే ఛానల్ ద్వారా మ్మ్. ఇంతమందికి ప్రేక్షకులకి ఈ తైపూస బ్రహ్మోత్సవం అంది సమాచారం అందితే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ తైపూస బ్రహ్మోత్సవం కొన్ని చోట్లైనా ఘనంగా జరగకపోతుందా అన్న ఒక్క ఆశతో సమయాన్ని కుదుర్చుకుని ఇంటర్వ్యూకి వచ్చేసాను.